శుక్రవారం ఉదయం పెద్దాపురంలో గల ఎస్సీ కార్పొరేషన్ సముదాయాన్ని రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెదపాటి విజయ్ కుమార్ పరిశీలించారు. సుమారు 13 లక్షలతో ఎస్సీ కార్పొరేషన్ పాత సముదాయాన్ని నూతన అంగులతో ఆధునీకరణ చేస్తున్న పనులను పరిశీలించేందుకు ఆయన పెద్దాపురం రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన నేరుగా లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడి షాపులని క్షుణ్ణంగా పరిశీలించారు. మరింత సుందరంగా షాప్లను తీర్చిదిద్దాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీజే సత్యవతికి ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎస్సీల పట్ల ఎంతగానో బాధ్యతగా వ్యవహరిస్తుందని, దీనిలో భాగంగా 13 లక్షల రూపాయలతో పెద్దాపురంలో ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ ని అభివృద్ధి చేస్తున్నామని, అసలైన లబ్ధిదారులు స్వయం ఉపాధి నిర్వహించుకోవాలని, లబ్ధిదారులు వారి స్వయం సంపాదన లక్ష్యంగా ఎదగాలని ఆయన తెలియజేశారు. ఎస్టిమేషన్లో దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తారు. ప్రాపర్గా మన షాపింగ్ కాంప్లెక్స్ అంటే యూనిఫామ్ రేటు స్టేట్ వైజ్ మొత్తం మనం రేట్లు వేసినాం. ఒంగోలు రేంజ్ 5 వర్షాలు పడినప్పుడు 7 lakhs అయితే మిగతా 6 లక్షలతో ఏం చేస్తారు? ఛార్జెస్ 7% తీసేయండి. 7% అంటే ఎంత? టోటల్ ఓవరాల్ 27% మనకి సార్ 5 సంవత్సరాల నుంచి అప్లై పెట్టుకున్నాం సార్. మీరు వచ్చారు ప్రకారం పని అయిపోయింది సార్. 7.5 lakhs సార్. దానికి టీఎస్ ఛార్జెస్ అని డిపార్ట్మెంట్ వర్క్ తీసుకుంటే 7% కడతారు సార్. దానికి జిఎస్టీ 18%. అట్లా కదండి, అవన్నీ కలుపుకొని 13 lakhs సార్. మనకి వర్క్ చేయడానికి 7.5 లక్షలు అంతే సార్. మిగతా ట్యాక్సీలు వాళ్ళ టీఎస్ ఛార్జెస్ సార్. ఏపీఎస్ ప్రొవిజన్ ఫర్ సూపర్వైజన్ సర్వీస్ అని డిపార్ట్మెంట్ వాళ్ళు సార్ అట్లా ఉంటుందా? ఉంటుంది సార్. మనకి సూపర్వైజేషన్ చార్జెస్ 40% కదా, 7% సార్. ఈ స్టెప్స్ పెట్టలేమమ్మా ఇది